జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ దాడిపై ప్రజలతో పాటు అనేక రాజకీయ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ మరియు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు. ఓవైసీ మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అసల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన శిశువు అని, ఈ సంస్థకు పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ మద్దతిస్తోంది అని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు భారతదేశంపై అణుబాంబు దాడుల విషయంలో హెచ్చరికలు జారీ చేసిన పాకిస్తాన్ మంత్రిపై ఓవైసీ గట్టిగా స్పందిస్తూ, మీరు భారత్ కంటే అర శతాబ్దం వెనుకబడిన దేశం, మీ బడ్జెట్ మన సైనిక బడ్జెట్కే సరిపోదు అని ఘాటుగా చెప్పారు. లష్కరే తోయిబా, ఐఎస్ఐ మరియు పాకిస్తాన్ సంయుక్తంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో చేస్తున్న భారత్లో జీవం ప్రవహిస్తుంది అనే వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదుల చేతిలో మీ తల్లి చనిపోయిన విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడండి, ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. భారత్ ఎప్పటికీ కుట్రలు చేయదని, అయితే పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటే అందుకు తగినట్లుగా భారత్ స్పందిస్తుందన్నారు. జీవం ఎక్కడ ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉందంటే అది భారత్ కాదు, పాకిస్తాన్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ఓవైసీ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.